హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను. మే 22 సారీ, మే కాదు, ఏప్రిల్ 22 అనుకుంటా ఈ వీడియో. కొంచెం పొద్దున్నే లేచాను కదా, ఎందుకులే ఇంకా ఖాళీగా అటు ఇటు తిరగడం అని వాకింగ్ అయితే వెళ్ళలేదు, కానీ బట్టలు అయితే లోడ్ చేసి వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తున్నాను. వీక్లీ ట్వైస్ కంపల్సరీగా వాషింగ్ మెషిన్ అలా ఆన్ చేద్దామని అనుకుంటాను, కానీ నాకు అస్సలు ఒళ్ళొంగదు బట్టలు లోడ్ చేయడానికి. ఇవి తీసి మడత పెట్టడం కూడా పెద్ద ప్రళయం అనమాట నాకు. డిష్ వాషర్ కూడా అలాగే చేస్తున్నాను ఈ మధ్యన. లోడ్ చేయడం అయితే ఓకే, అన్లోడ్ చేయడం అయితే అస్సలు ఒళ్ళొంగట్లేదు. అందులో తీసి అలా వాడేస్తున్నాను అనమాట. ఈ మధ్యన ఏంటో కానీ ఈ డ్రమ్ ఏదో ఐరన్ మీద కొడితే టక్ 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 అని సౌండ్ వస్తుంది కదా, ఇల్లులు కట్టేటప్పుడు అలా సౌండ్ వస్తుంది. ఇంకా పాడైపోతుంది అనుకుంటా, చూడాలి. ఇది బాష్ 2018 సెప్టెంబర్ కాదు, అక్టోబర్లో కొన్నాము. అప్పుడు దసరా దీపావళి ఆఫర్స్లో తీసుకున్నాం అనమాట. బాష్ సెమీ ఆటోమేటిక్ ఉండేది అప్పటి వరకు. ఇంకా ఆటోమేటిక్ది నేను పడ్డాను కదా, కాలు తడిస్తే ఇంకా బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుందని చెప్పి తీసుకున్నాం అనమాట. సో అది నా వాషింగ్ మిషన్ది. బాషే కొనుక్కోవాలని నాకు ఇష్టము, అందుకని బాష్ కొన్నాను. ఐఎఫ్బి కొనమని చాలామంది సలహా ఇచ్చారు, కానీ ఎందుకో నాకు ఐఎఫ్బి ఆ పేరు కంటే బాష్ అనే పేరే నచ్చింది, అందుకని బాష్ కొనేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి దీనికి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో అది నా వాషింగ్ మిషన్ స్టోరీ. ఇక్కడ వచ్చేసి ప్రొటెక్టర్ ఓపెన్ చేస్తున్నానండి. నేను వేక్ఫిట్ వాళ్ళది మ్యాట్రెస్ కొన్నాను అని చెప్పాను కదా, అదొక సాడ్ స్టోరీ. ఆ ఫస్ట్ కొన్న మ్యాట్రెస్తోనే ప్రొటెక్టర్ కూడా తీసుకున్నాను అనమాట. కాకపోతే అది చిన్న సైజ్ అయిపోయింది మ్యాట్రెస్, అందుకని అసలు ప్రొటెక్టర్ ఓపెనే చేయలేదన్నమాట. వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అంటే, ఏంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇలాగ అయ్యింది, ఇది కరెక్టేనా అని అంటే, అప్పుడు జరిగిన యుద్ధానికి నేనైతే ఒక గంట సేపు కిందకి వెళ్ళి వాళ్ళతో గట్టిగా మాట్లాడేసి, మీరు మార్చకపోతే నాకు తెలుసు ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళని బెదిరించి మరీ పైకి వచ్చి పని చేసుకున్నాను అనమాట ఆ రోజు. ఇది మేబీ 15th 16th ఆ టైంలో అనుకుంటా. సో చాలా గొడవ అయితే అయ్యింది. ఎస్పెషల్లీ ప్రొటెక్టర్ గురించి అయితే ఇంకా ఓవర్ యాక్షన్ చేశారు వాళ్ళు. ఇది 3rd వచ్చింది, 2nd వచ్చింది అనుకుంటా, 2nd ఏప్రిల్. వాళ్ళు 16th ఎప్పుడో ఫోన్ చేశారు కదా, అయితే ఎక్స్చేంజ్ ఇది చెయ్యరంట, 10 days లోపల ఎక్స్చేంజ్ చేసుకోవాలంట. అయితే నేను మీ షోరూమ్కి ఫోన్ చేశాను 4th రోజు, మ్యాట్రెస్ వచ్చిన రోజునే ఫోన్ చేశాను అనమాట. 3rd రోజున ఫోన్ చేశాను, 3rd రోజు వచ్చింది మ్యాట్రెస్. ఆ రోజు గుడ్ ఫ్రైడే కదా, మాకు ఆఫీస్ ఉంది. ఆ రోజు ఫోన్ చేస్తే వాళ్ళది ఎంగేజ్ వచ్చింది, మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. 4th రోజు చేశాను నేను, వాళ్ళు లిఫ్ట్ చేశారు. 24 days ఆగమన్నారు. మ్యాట్రెస్ కూడా అప్పుడే ఎక్స్చేంజ్ చేస్తామనేసి అన్నారు. అయితే వాళ్ళని అన్నాను, 15th or 16th రోజున కాల్ చేశారు కదా, వాళ్ళు కుదరదు మ్యాట్రెస్ ఎక్స్చేంజ్ చెయ్యము అనేసి అంటే, మీరు చెయ్యొద్దు, ఓకే, నేను ఎప్పుడైతే 4th రోజున మీ వాళ్ళతో మాట్లాడానో ఆ కాల్ రికార్డింగ్ తెప్పించండి, విని అసలు నేను ప్రొటెక్టర్ గురించి మాట్లాడానా లేదా చూద్దామని చెప్పాను అనమాట. ఇంత పొలైట్గా అయితే చెప్పలేదు. అప్పుడు బీపీ ఒక 230 250 ఉండుంటుంది. అంత ఆ బీపీలో అసలు ఇంకెలా అరిసేసి ఉంటానో ఆలోచించండి. ఇంకా ఈ 650 ఎంతో ఈ ప్రొటెక్టరు. ఇది పోతే పోయింది, నేను ఇంకొకటి కొనుక్కుంటా, మీ దగ్గరే ఉంచుకోండి, నాకు అవసరం లేదు. కాకపోతే మీ సర్వీస్ ఇంత వర్స్ట్గా ఉంది, B2C అని అన్నారు కదా, మీ సర్వీస్ ఇంత వర్స్ట్గా ఉంది, మీరు అసలు కస్టమర్స్ని ఎలా మోసం చేస్తారు అనేది నేను బాగా ఎక్కడి వరకు అన్నా వెళ్తాను అని చెప్పి అప్పుడే కింద లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఇంకా కూల్ అయ్యి కొంచెం సేపు వచ్చి ఆఫీస్ పైకి పని చేసుకున్నాను అనమాట. మళ్ళీ సాయంత్రం వాళ్ళే ఫోన్ చేశారు.
మీ కంప్లైంట్ వచ్చింది మాకు ప్రొటెక్టర్ ఎక్స్చేంజ్ కోసము, వీఆర్ సారీ అని అనింది ఒక అమ్మాయి. ఏంటి సారీ, ఫస్ట్ నువ్వు అది తెప్పించి మాట్లాడు, అసలు మీ CEO ఎవరు, వాళ్ళ మెయిల్ ఐడి ఏంటి, నేను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాను, 650 ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ మీ, అది ఇది అని చెప్పి బాగా గొడవపడి ఎంతన్నా ఖర్చు పెడతాను, నేను అస్సలు ఊరుకోను, మీరు ఇంత మోసం చేస్తారా, రికార్డింగ్ తెప్పించండి, ఫస్ట్ రికార్డింగ్ తెప్పించి విందాము, వినిన తర్వాతే మాట్లాడతాను, నేను ఎవరితో మాట్లాడాలో చెప్పు, నీతో మాట్లాడే ఉపయోగం లేదు అని చెప్పి ఆ అమ్మాయిని కూడా క్లాస్ పీకితే అప్పుడు ఒక 10 నిమిషాలు అనుకుంటా లైన్లో పెట్టి, ఓకే మేము ప్రొటెక్టర్ ఎక్స్చేంజ్ చేస్తాము, కానీ మీరు కొరియర్ ఛార్జెస్ బేర్ చేయాలి, కొంచెం పెద్ద సైజ్ అయినా ఏమీ ఛార్జబుల్ లేదు అని చెప్తే, ఎంత కొరియర్ ఛార్జ్ అని అడిగితే 200 రూపీస్ కొరియర్ ఛార్జెస్ పే చేయాలి అని చెప్పింది అనమాట. ఇంకా 200 రూపీస్ పే చేస్తే వితిన్ 4 డేస్లో ఈ ప్రొటెక్టర్ వచ్చింది. మ్యాట్రెస్ ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత ప్రొటెక్టర్ వచ్చిందనమాట. ఈ ప్రొటెక్టర్కి ఇంత స్టోరీ ఉంది. అయితే ఇది పర్పుల్ కలర్ కదా, బీట్రూట్ కలర్. నేను అన్నాను గోల్డ్ కలర్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి కదా, అవి ఏమన్నా కలర్ చేంజ్ చేస్తారా అని అడిగాను. లేదు ఆల్రెడీ టైం, వాళ్ళు ఇదే చెప్తున్నారు, ఆల్రెడీ టైం అయిపోయింది, సో అసలు మేము ఎక్స్చేంజే చెయ్యము, మీకు కాబట్టి చేస్తున్నాం అంట. నా కోసం చేయట్లేదమ్మ తల్లి, నీ సర్వీస్ చండాలంగా ఉంది కాబట్టి, మీ వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నాం అని చెప్పి అప్పటికే అమ్మాయి క్లాస్ పీకే. ఆ తర్వాత ఎందుకులే ఇంకా నాకు కూడా టైం వేస్ట్ అని చెప్పి లైట్ తీసుకుని ఇంకా సేమ్ కలర్ ప్రొటెక్టర్ని అయితే తెప్పించేసాను అనమాట. ఇది బీట్రూట్ కలర్ కదా, లైట్ కలర్ బెడ్షీట్స్ ఏమన్నా వేస్తే అంటే వైట్, రోజ్ కలర్, లైట్ ఎల్లో కలర్ ఇలాంటి బెడ్షీట్స్ ఏమన్నా వేస్తే ఆ కింద ప్రొటెక్టర్ డార్క్ కలర్ కదా కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది. ఇంకా ట్రై చేయలేదు. ఇప్పుడు దర్పణ్లో, ఇప్పుడు కాదులేండి, April 30th వరకు దర్పణ్ ఫర్నిషింగ్లో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి బెడ్షీట్స్ మీద 1+1 ఆఫర్ ఉందని చెప్పేసి ఏదో యాడ్ వచ్చిందనమాట. యాడ్ కాదు, మెసేజ్ వచ్చినట్టుంది నాకు. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే 1+1 ఆఫర్ ఉంది, 670తో స్టార్ట్ అవుతుంది ఆఫరు, ప్రైస్ అని చెప్పారు. కాకపోతే అది వ్యాలిడిటీ వచ్చి ఓన్లీ 30th April అంట. నేను లాస్ట్ వీక్లో నాకు చాలా పీక్స్లో ఉంటుంది, ఇంకా నాకు టైం కూడా లేదులేండి అక్కడికి వెళ్ళడానికి. ఇంకా అందుకే నేను లైట్ తీసుకున్నా. ఎప్పుడో ఒకప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలాగా ఏవో ఒకటి ఆఫర్స్ ఉంటానే ఉంటాయి కదా, ఇంకా అక్కడ తీసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను అనమాట. కానీ ఈ మ్యాట్రెస్ వచ్చిన తర్వాత బెడ్షీట్ వేయడానికి ఎంత లేదన్నా 7 to 10 minutes టైం పడుతుంది. ఎందుకంటే ఇది కొంచెం ఎత్తుగా ఉంది కదా, అందుకని చెప్పేసి లోపలికి దూర్చడానికి ఏళ్ళు బాగా పెయిన్ అవుతుందన్నమాట. ప్లస్ ఏళ్ళకి కొంచెం సైడ్స్ స్కిన్ లేస్తుంది, అదొక టెన్షన్ అయిపోయింది నాకు. ఏమన్నా సలహా ఉంటే ఇస్తారా మీరు ప్లీజ్? నా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ స్టోరీ అయితే ఇదన్నమాట. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంది అని అనిపించింది. సో మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. తనైతే ఇంకా రాలేదు, ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అయితే ఉన్నాయి, ఇవన్నీ తీసి సర్దేద్దాము. ఇవి సర్దితే అసలు ఆ కిచెన్వి ఉంటాయి కదా, యుటెన్సిల్స్, కబోర్డ్స్ ఉంటాయి కదా, అవైతే ఎంత అందంగా ఉంటాయి అంటే నిండుగా ఉంటాయి అన్నమాట, ఇందులో నుంచి తీసి అందులో పెడితే. కానీ ఏంటో నాకు ఇందులో నుంచి తీసి అందులో పెట్టడానికి అసలు ఒళ్ళొంగట్లేదు ఈ మధ్యన, అందుకే వదిలేసి ఇందులో వాడేస్తున్నాను అనమాట. చాలా తక్కువగా పెడుతున్నాను. దట్టు ఇప్పుడు బాగా సమ్మర్ వచ్చేసింది కదండి, నాకేమో కొంచెం చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్మార్ట్ ఇంక ఇక్కడ ఏం నుంచి ఉంటాంలే అని చెప్పి వెళ్ళి కూర్చుంటాము, లేకపోతే ఏసీలో కూర్చోవడం ఇలాంటివి చేస్తూ ఉంటున్నాను అనమాట. శీతాకాలం అయితే పర్వాలేదు, కానీ ఎండాకాలం కొంచెం కాదులే, ఇప్పుడైతే చాలా వేడిగా ఉంటుంది కదా. సో అదనమాట, నాకు ఒళ్ళొంగక అసలు ఇలా తీయడం మానేశాను నేను. ఇవి కంపల్సరిగా తుడుస్తాను, ఎందుకంటే ఏమన్నా తడి ఉంటే ఆ ర్యాక్స్ అన్నీ పాడవుతాయని చెప్పి కంపల్సరిగా తుడుస్తాను అనమాట. తుడిసి ఆ తర్వాత మట్టుకే లోపల పెడతాను.
ఇప్పుడైతే ఉండట్లేదులేండి. మొన్న డీస్కాలర్ చేశాను కదా, అప్పటి నుంచి కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది. 3 మంత్స్కి ఒకసారి డీస్కాల్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఇంకేమవుతుందో. మొన్న అంటే ఒక 2 మంత్స్ అయిపోయి ఉంటుంది నేను డీస్కాల్ చేసి కూడా. అలా చేస్తే కూడా కొంచెం మెషిన్కి ఏదైనా వాషింగ్ మెషిన్ అయినా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది అని చెప్పి విన్నాను. చూడాలి ఇంకా. గిన్నెలు బాగా కడుగుతుందా అంటే 200% బాగా కడుగుతుందండి. చాలామందిది గిన్నెలు అందులో పెట్టాలి, ఇలా తీయాలి అని చాలా పెయిన్ఫుల్గా చెప్తూ ఉంటారు. మనం గిన్నెలు నార్మల్గా కడుక్కుంటే అవి కూడా సర్దుకుంటాం కదా, ఇది కూడా అలాగే. నాకైతే అలాగే అనిపిస్తుంది. కాకపోతే పెట్టుకోవడం ఒక్కటే, ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. 6 to 10 మినిట్స్ టైం పడుతుంది. అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి. ఆ అడ్జస్ట్మెంట్ స్టార్టింగ్లో వచ్చేది కాదు, కానీ ఇప్పుడైతే వచ్చింది. అక్టోబర్ 18th రోజున అనుకుంటా దీన్ని ఇన్స్టాల్ చేయించుకున్నాం. ఎందుకంటే చిన్నదాని పుట్టినరోజు అక్టోబర్ 7th. దాని తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత వేడికి ఎక్కువైపోయి అక్కడ కూల్ డ్రింక్లు అయితే తాగితే జ్వరం వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి. దాని తర్వాత కొంచెం రికవరీ అయ్యి ఆ తర్వాత ఫోన్ చేశాను అనమాట వాళ్ళకి ఇది ఇన్స్టాల్ చేయడానికి. అప్పటి వరకు పని అమ్మాయికి అడిగేదన్నమాట గిన్నెలు. సో అదనమాట నా డిష్ వాషర్ స్టోరీ. ఇక్కడ వచ్చేసి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి, మిషన్ ఉంది నాకు, కానీ నాకు అస్సలు ఉల్లొంగదు ఇలాగ కుట్లు వేసుకోవడానికి అని చెప్పాను కదా. ఇంకా చాలా లూజ్గా ఉంటుంది. జనరల్గానే ఈ టాప్ చాలా లూజ్గా ఉంటుంది అనమాట. ఆ లూజ్కి ఇంకా ఈ లూజ్ యాడ్ అయింది అని అంటే పక్కన వాళ్ళని తీసుకొని వచ్చి వేసుకున్నాను అనుకుంటారు. ఇంకా ఆ సిగ్గుతో నేనైతే కుట్లు వేసుకుంటున్నాను అనమాట. ఫస్టే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను చాక్ పీస్తో. ఎలాగా అంటే కర్వ్ లాగా మార్క్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చాలా బాగుంది. ఇంత సన్నంగా అయిపోయానా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఇలా బట్టలు కుట్టడం నేర్చుకున్నప్పుడు ఎంత సన్నంగా అయితే ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. కానీ వెయిట్ లాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్, వెయిట్ లాస్ అని కాదు. కానీ కొంచెం లావుగా ఉంటే డెఫినెట్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కదా. ఎక్కువగా సిక్ అయిపోవడము, థైరాయిడ్, పీరియడ్స్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ ఫీమేల్స్ అయితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము, ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం నడిస్తే కూడా ఆయాసం రావడము, షుగరు, బీపీ ఇలాంటివన్నీ త్వరగా అటాక్ అయిపోతాయి కదా. ఎందుకో తెలీదు, సడన్గా నేను రియలైజ్ అయ్యాను. కానీ కన్సిస్టెన్సీగా చేద్దాము, ఇలాగే ఉందాము అని అయితే డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నాను అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా వెయిట్ లాస్ కోసము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఇది కుట్టిన తర్వాత తను వచ్చిందనమాట. తను వచ్చి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేనైతే డస్టింగ్ ఇలా చేసుకుంటా, కంపల్సరిగా ప్రతిరోజు చేస్తాను. తను వచ్చినా రాకపోయినా ఇవన్నీ నా పనులు అనమాట ఇంట్లో. తను రాకపోతే నేను కంపల్సరిగా చేసుకుంటాను ఇవన్నీ. ఎందుకు పిచ్చిదానిలాగా ఇలా డస్ట్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారా? దుమ్ము బాగా ఉంటుందండి. మేము పైన ఉంటాము 5th ఫ్లోర్లో. చాలా డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. కింద ఉంటుంది, అది కామన్ కదా, కానీ పైన కూడా చాలా అక్యుములేట్ అవుతుంది. ఇంకా ఇలా చూస్తే నాకు అసలు ఇంకా ఏంటోలా అనిపించి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి డస్టింగ్ చేయడం బాగా ఎక్కువ అలవాటు చేసుకున్నాను అనమాట. జనరల్గా నార్మల్గా కూడా చేసేదాన్ని, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫర్నిచర్ అదంతా ఎక్కువైపోయి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టాను అనమాట. మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, గేట్స్, గ్రిల్స్ ఇవన్నీ తుడవడము. దాంతోపాటు లోపల ఇవి కూడా డస్టింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా చేసుకుంటూ ఉంటే కొంచెం సాటిస్ఫైయింగ్గా, పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నన్ను చాలామంది తిడుతూ ఉంటారు, పెద్ద అంటే ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత నీకు ఎముకలు పనిచేయవు అది ఇది అని చెప్పి. కానీ నాకు ఇలా అలవాటైపోయింది. ఏమో పని చేయకపోతే అప్పుడు చూద్దాంలే అని అనుకుని నేను ఇప్పటికీ కూడా ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. నేను రోబో తను ఎప్పుడన్నా రాలేదనుకోండి, లక్ష్మి
నువ్వు రాలేదనుకో నేను రోబో కొనేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటానన్నమాట. అయితే మీ ఉద్యోగాలతో పాటు నా ఉద్యోగం కూడా పోతుందిలే, కొనేసుకో అని చెప్తూ ఉంటుందన్నమాట. అంటే నేను చెప్తూ ఉంటాను, చాలామంది జాబ్స్ ఇలా పోయినాయి అంట, అలా పోయినాయి అంట అని చెప్పి నేను ఏమన్నా వింటే తనకి చెప్తూ ఉంటాను అనమాట. అందుకని తను అలా ఉంటుంది కామెడీగా. ఇక్కడైతే నా కౌంటర్ టాప్, ఈ మధ్యన కౌంటర్ టాప్ని కొంచెం మార్చుకున్నాను అనమాట. నేను బేసిక్గా ఇలా బయట పెట్టాను అని అంటే కొంచెం భయం నాకు, ఎందుకంటే డస్ట్ అక్యూములేట్ అయిపోతుంది రోజు తుడుచుకోవాలి అని చెప్పి. కానీ చాలా ఓపిక్గా ఇవన్నీ రోజు తుడుచుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఇష్టము. ఇక్కడికే తెచ్చిపెట్టుకున్నాను స్పీకర్ని కూడా, ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను కదా, అటు ఇటు నడవడం ఎందుకులే అని చెప్పి ఇంకా ఇక్కడికే తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట స్పీకర్ని. దాన్ని కూడా ఈ మధ్యన బాగా వాడుతున్నాను. సో ఇది ఫిషెస్ ఉన్నాయి కదా, అది మీషోలో తీసుకున్నాను. అసలు 2 తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకొకటి ప్యూరెట్ పక్కన పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. తర్వాత మీషోలో ఎప్పుడన్నా ఆఫర్స్ ఉంటే అప్పుడు ఆర్డర్ చేస్తాను. 99 రూపీస్కి వచ్చిందనమాట. అది కొంచెం లాంగ్ లెంత్లో చూస్తే మా కిచెన్ అయితే అంటే ఇలా ఉంటుంది. మాది ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడాలి అని అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఓపెన్ కిచెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడంతా కొంచెం గ్రీనరీగా ఉండాలి అని చెప్పి వాటర్లో ఈ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ పెట్టాను అనమాట. ఈ ప్లాంట్స్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ రోజైతే ఈ కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఇందాక కుట్లేసాను కదా, అసలు ఎంత మంచిగా ఉందంటే నాకు నేనే చూసి ఆశ్చర్యపోయాను అనమాట. ఇంత సన్నగా అయ్యానా అని చెప్పి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తా. బాయ్.